దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూన్ 12 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినం ఆయుష్ను ఆరోగ్యంనిచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఎస్తేరు గ్రంథము 1 నుండి 3 అధ్యాయములు. 1వ అధ్యాయము. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషాను కోటలో ఉండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకును విందు చేయించెను. పారసిక దేశము యొక్కయు మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలులను ఘనులను సంస్థానాధిపతులను అతని సన్నిధిని ఉండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 108 దినములు కనపరిచెను. ఆ దినములు గడిచిన తర్వాత రాజు షూషాను కోటలో ఉన్న అల్పులకేమి గనులకేమి జనులకందరికీ రాజు కోటలోని తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించెను. అక్కడ ధవల ధూమ్ర వర్ణముల గల అవిసనారతో చేయబడిన త్రాలతో చలవరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదారంగును కలిసిన తెరలు వేలాడుచుండెను. మరియు ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు అయిన చలవరాలు పరచిన నేల మీద వెండి బంగారుమయమైన జలతారు గల పరుపులుండెను. అచట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్లుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరునూ బలవంతము చేయలేదు. ఎవడు కోరినట్టుగా వారికి పెట్టవలెనని తన కోట పనివారికి రాజు ఆజ్ఞనిచ్చి ఉండెను. రాణి అయిన వష్తి కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడివచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వష్టి యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజకిరీటము ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకుని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహూమాను, బిష్తా, హర్బోనా, బిక్తా, అబక్తా, జేతేరు, కర్కసు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వష్టి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగిల కోపగించెను. అతని కోపము రగులుకొనెను. విధిని రాజధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకొనువాడు గనుక అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయిన వష్టి రాజైన అహష్వేరోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారముగా చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగాను. అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచూ రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీల యొక్కయు 7 ప్రధానులు ఎవరనగా కర్షేనా, షేతారు, అద్మాత, తర్షీషు, మెరేను, మర్సేనా, మెమూకాను అనువారు. మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను. రాణి అయిన వష్టి రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములలో ఉండు అధిపతుల అందరి ఎడలను జనుల అందరి ఎడలను నేరస్తురాలాయను. ఏలయనగా రాజైన అహష్వేరోషు తన రాణి అయిన వష్టిని తన సన్నిధికి పిలుచుకుని రావాలనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖం ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు. మరియు పారసీకుల యొక్కయు మాదీల యొక్కయు నాయిక పత్నులు రాణి చేసిన దాని సమాచారం విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీనివలన బహు తిరస్కారమును కోపమును పుట్టెను. రాజునకు సమ్మతి అయిన వష్టి రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండునట్లు పారసీకుల యొక్కయు మాదీల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను. మరియు వస్తీ కంటే యోగ్యురాలిని రాణినిగా తాము చేయవలెను. మరియు రాజు చేయు నిర్ణయం విస్తారమైన తమ రాజ్యమందంతటా ప్రకటించిన ఎడల గనురాలు గాని అల్పురాలు గాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురని చెప్పెను. ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలముగా ఉండెను గనుక అతడు మెమూకాను మాట ప్రకారము చేసెను. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలననియు ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటివారితో మాట్లాడవలననియు ఆజ్ఞ ఇచ్చి ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగాను ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దాని గూర్చిన తాకీదులను పంపించెను.
రెండవ అధ్యాయం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వష్టిని ఆమె చేసిన దానిని ఆమెకి నిర్ణయింపబడిన దాన్ని తలంచగా యవనులగు రాజు పరిచారకులు ఇట్లనిది, అందమైన కన్యకలను రాజు కొరకు వెతకగను అందు నిమిత్తము సౌందర్యవంతురాలైన కన్యకలందరినీ సమకూర్చి శూషాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడు అగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడినో ఆమె వష్టికి బదులుగా రాణి అగును. ఈ మాట రాజునకు అనుకూలమైన గనుక అతడు అలాగూ జరిగించెను. షూషాను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకైను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన ఎకోన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు ఎకోన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందరము ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు షూషాను కోటలో పోగు చేయబడి హేగే వస్త్రములకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వస్త్రములకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడు పిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనుపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకి ఏమి సంభవించినో అదియు తెలుసుకొంటకి అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచుండెను. 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారి 12 మాసములైన తర్వాత రాజైన అహష్వేరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడట అద్దు. సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినం ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన షయస్గజు అను అతని వశములో ఉన్న 2వ అంతఃపురమునకు తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే గాని ఆమె రాజునొద్దకు మరలా వెళ్ళకుండెను. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబెతు అను 10వ నెలలో రాజనగరులోనికి అతని వద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమే ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను. 2వ మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచూ ఉండెను. కనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎస్తేరు తన జాతినైనను తన వంశంనైనను తెలియజేయకుండెను. ఆ దినములలో మొర్దెకై రాజగుమ్మంలో కూర్చుని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిగ్తాను తెరేషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియజేశాను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరితీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను. 3వ అధ్యాయం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమేదాత కుమారుడును అగాగీయుడునగు హామానును గణపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజు గుమ్మమున ఉన్న రాజసేవకులందరూ రాజాజ్ఞను అనుసారముగా మోకాలుని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకియు నమస్కారం చేయకయు ఉండగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాన్ని
హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు, నేను యూదుడను గనక ఆ పని చేయజాలని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై వంకకియు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి, మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్పకార్యమని ఎంచి, మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతటను ఉండు మొర్దెకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటీని దినదినమునకును నెలనెలకును అదారు అని 12వ నెల వరకు వేయుచూ వచ్చిరి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి అందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును, నేను ఆ పని చేయువారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించుమనగా, రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమేదాతా కుమారుడైన అగాగీయుడగు హామానునకిచ్చి, ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది. నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములలోని జనుల మీద ఉంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన అహష్వేరోషు పేరట వ్రాతగాండ్ర చేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడెను. అదారు అని 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలం చేసి వారు సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలనని ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదే ప్రతి సంస్థానములో ఉన్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్ళిరి. ఆ ఆజ్ఞ షూషాను కోటలో ఇయ్యబడెను. దాని విని షూషాను పట్టణము కలతపడెను. అంతటా రాజును హామానును విందుకు కూర్చుండిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు, నీ కృప కొరకు వందనాలు, దయ కొరకు వందనాలయ్యా. అయ్యా, మా కొరకు నాయనా ప్రాణము పెట్టారు, మీకు వందనాలు. రక్తమును చిందించారు, మీకు స్తోత్రాలు. మా సమాధానార్థ బలిగా, మా పాప పరిహారార్థ బలిగా, మా ప్రాయశ్చిత్తార్థ బలిగా, మా కొరకు బలి అయిన పస్కా బలి పశువుగా మా కొరకు బలి అయ్యారు, మీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయనా, మీ గొప్ప త్యాగమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా కొరకు తండ్రి కుడిపాల్సిన విజ్ఞాపన చేయించిన దేవుడవు నీవే తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఉదయకాలమున నీ పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాము. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములని ఉదయకాలమున దయతో క్షమించండి. నీ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. ధనమంతా నీ చిత్తానుసారంగా, నీ హృదయానుసారులుగా నిలిచుటకు నైనా నీ కృపను, నీ భాగ్యమును దయచేయమని వేడుకొంచున్నాం. పరిశుద్ధాత్ముడా, మీరు బలముగా మాలో నుండి ఉండమని, మాలో నుండి పనిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తెలివి, జ్ఞానము, ఆలోచన అనుగ్రహించే దేవుడవు నీవే, భయభక్తులు పుట్టించే దేవుడవు నీవే కనుక ప్రభా. అయ్యా, మాలో ఉండి నాయనా దేవునికి ఇష్టడుగా జీవించే భాగ్యము మాకు దయచేయండి. అయ్యా, మా జీవితాల్లోనైనా మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి మీరు స్తుతిస్తున్నాం. మా కొరకు మీరు ఇచ్చిన వాక్యమును బట్టి, వాగ్దానాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అయ్యా, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి మాట వలన బ్రతుకునన్నావు ప్రభా. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించకు నీ కృపను దయచేయండి. వాగ్దానాలు సొంతం చేసుకోవడానికి కావాల్సిన అయ్యా విశ్వాసము నాయన, ఆసక్తి, నిరీక్షణ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు. మేమేమై ఉన్నామో నీ దయ వలనే, నీ కృప వలనే, నీ కనికరం వలనే, నీ ప్రేమ వలనే ప్రభా. అయ్యా, నీకే స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహోన్నతుడా. అయ్యా, మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యం బట్టి, క్షేమస్థితిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి, నీకు వందనాలు. నీ కృపాసనం మీదకు వచ్చి ఉన్నాం, నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా, మాపై, మా కుటుంబాలపై నీ కృప కలుగునుగాక. మా వ్యక్తిగత జీవితాలపై, మా కుటుంబాలలో, మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అందరిపై నీ కృప కలుగునుగాక. మారు మనసు, పశ్చాత్తాపము, రక్షణ లేని వారికి వారి అవన్నీ యేసు నామంలో కలుగునుగాక. గొప్ప రక్షణ యేసు నామంలో నైనా మా పైకి దిగి వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఎవరు ఏ బలహీన స్థితిలో ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, సహాయం చేయండి. అయ్యా, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా.
సర్వశక్తిమంతుడా నీకే వందనాలు. దైవజనులు దైవజనురాలు సేవకులు సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారందరిని అభిషేకించి వాడుకోండి. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభా. వారి ప్రార్థనలకు జవాబు దయచండి. వారి పరిచయలను వారి సంఘాలను అయ్యా మీరు దీవించి ఆశీర్వదించండి. దినదినము నూతనాత్మలు పట్టే అభిషేకము నిశ్చయంగా వారందరికీ యేసు నామంలో కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి అయ్యా. నీ రూపులోకి మార్చుకోండి. నీ చిత్తం చేటుకు బలపరచండి. పరిశుద్ధాత్మను బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించండి అయ్యా. నీ రూపులోకి ప్రతి క్రైస్తవుని మార్చుకోండి ప్రవ్వా. ఎత్తబడే సంఘములో సిద్ధపాటు కలిగిన జీవితాలు కలిగిన వారే ఉండే కృపను, మెలకు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రవ్వా. వారందరినీ మీరు దర్శించండి, రక్షించండి అయ్యా. వారందరికీ గొప్ప రక్షణ దయచండి. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించమని వేడుకుంటూ ప్రభా. అయ్యా తండ్రి నాయన అయ్యా గొప్ప దేవుడా తండ్రి అయ్యా ఇంకను సువార్తంతని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలను పట్టుకోమని ఇంకను సువార్థికులని, అపోస్తుల ప్రవక్తలను, ఉపదేశకులను, సేవకులను లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రపంచ దేశాలను అన్నిటినీ మీలో గొప్ప ఉజ్జీవం రగిలించండి ప్రభా. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి అయ్యా. మా భారతదేశాన్ని ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మా భారతదేశంపై నీ కృప కలుగునుగాక. 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించబడునుగాక. హృదయాలు తెరవబడును గాక. ఓ నిశ్చయముగా నాయన భారతదేశంలో సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు నామంలో లయమైపోవును గాక. అయ్యో మతోన్మాదులు, మత ఛాందసవాదులు యేసు నామంలో రక్షణలోకి నడిపించబడుదురు గాక. సౌలు పౌలుగా మార్చబడినట్లు వారు యేసు నామంలో మార్చబడుదురు గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని ఏలుబడి చేసిన ఏలుబడి శక్తులు, చీకటి శక్తులు, వ్యతిరేక శక్తులు, దుష్టుడు కాడి నిశ్చయంగా యేసు నామములో విరిగిపోవును గాక. అయ్యా మా దేశానికి విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి అయ్యా చేసిన ప్రతి ప్రార్థన, విజ్ఞాపన అయ్యా నీ సన్నిధిలో ఉన్నాయి ప్రభా. నాయన ప్రతి ప్రార్థనకి జవాబు యేసు నామంలో వచ్చును గాక. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులు, డిపార్ట్మెంట్స్ అన్నింటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన మా భారతదేశంలో మీరు అయ్యా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు నాయన. అన్ని రంగాల్లో మా దేశానికి స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. నిశ్చయంగా మా భారతదేశంలో మహారక్షణ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల చుట్టూ మీరు రక్త కంచి వేయండి, అగ్ని కంచి వేయండి. దేశ సరిహద్దులో సమాధానం ఉంచమని, దేశానికి క్షేమము, అభివృద్ధి దయచేయమని వేడుకుంటూ ఉదయకాలంలో మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థనమని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.